బాగానే ఉన్నాం. పాప బాగానే చదువుతుంది. అనియా మళ్ళీ చేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళదనియా ఇవాళ. అమ్మా భావ్య, బాబాయ్ వచ్చారు, కొంచెం మజ్జిగ తీసుకొని రా అమ్మా. వస్తున్నా నాన్న. బాగున్నారా బాబాయ్? బాగున్నానమ్మా. ఈరోజు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళదా ఏంటి? మధ్యాహ్నం చేసి వెళ్తాను బాబాయ్. మా ఆఫీస్ లో నాతో పనిచేసిన కొలీగ్ ఉన్నాడు అనియా. మంచి శాలరీ ప్యాకేజ్ కూడా ఉంది. మన పాపకి సరైన జోడి అని అనుకుంటున్నాను. సంబంధం మాట్లాడుతుందేంటి? అప్పుడేంటిరా పెళ్ళి? పాప జాబ్ చేస్తానంటుంది. సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే. ఇప్పటికే నీ కొడుకు చదువు కోసం చాలా ఖర్చు పెట్టావు. నీ కూతురికి ఖర్చు పెట్టడం అవసరమా? పెళ్లి చేసి పంపించే అనియా, ఏం లాభం లేదు. ఇప్పటికైనా ఆడపిల్ల అత్తారింటి పంపించాల్సిందే కదా. ఒకసారి ఆలోచించి చూడు, మాట్లాడదాం. ఇంకా నువ్వు పాత రోజుల్లో ఉన్నావు. ఆడ మగ, లాభం నష్టం అని అంటున్నావు. నా పాప భవిష్యత్తు కోసం ఒక తండ్రిగా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను రా. ఆడపిల్లల కోసం ఏమన్నావు? ఆడపిల్ల ఎక్కడున్నా, అత్తోరింటిలో ఉన్న కన్నవాడిని మాత్రం ఇక్కడ పెట్టి చూసుకుంటది. సారీ అనియా, నీ ఎంత తప్పుగా మాట్లాడినా నాకు ఇప్పుడు అర్థమైంది. పర్వాలేదు లేరా, ఆడపిల్ల పుడితేనే అదృష్టం అంటాడు. అలాగే నీ అంత అదృష్టమంతున్నా. తల్లిదండ్రులు అర్థం చేసుకునే బంగారు తల్లి పుట్టింది నాకు.